ప్రస్తుతం ఇండియా మొత్తం ఎదురు చూస్తున్న డేట్ సెప్టెంబర్ 30. ఆ రోజు ఫెస్టివల్ లేదు, స్పెషల్ డే కాదు. కానీ మరెందుకంత ఇంపార్టెన్సీ అనుకుంటున్నారా? ఆ రోజు ఎంఎస్ ధోని ద అన్టోల్డ్ స్టోరీ సినిమా రిలీజ్ అవుతుంది. ఇండియాకి 2 వరల్డ్ కప్స్ అందించిన కూల్ కెప్టెన్ జీవితంలో మనకు తెలియని ఎన్నో విషయాలు అందులో పొందుపరిచారు. అయితే వరల్డ్ వైడ్గా సెలబ్రిటీ అయిన ధోని తన మీద బయోపిక్ తీస్తున్నందుకు, దాన్ని ప్రమోట్ చేస్తున్నందుకు కోట్లలో రెమ్యూనరేషన్ అందుకున్నాడట. ఇండియాలో ఏ యాక్టర్కి ఇవ్వనంత, అంటే అఫీషియల్గా 45 కోట్లు పుచ్చుకున్నాడట. అయితే ఆ సినిమాతో మేకర్స్ అంతకు కొన్ని రెట్లు సంపాదిస్తారనుకోండి. అందుకే తనకున్న క్రేజ్ని క్యాష్గా మలుచుకున్నాడు. అయితే ధోని సినిమాలో ధోని పాత్రలో నటించిన సుశాంత్ సింగ్ రాజ్పుత్కి మాత్రం 2 కోట్లే ఇచ్చారట. ఇది విన్న వాళ్ళంతా ఎలాగో అంత ఇచ్చారు కాబట్టి ఇంకొంత ఇచ్చి ధోనితోనే సినిమా తీసుంటే బాగుండేది అని ఉచిత సలహా ఇస్తున్నారు. ఆల్రెడీ బాలీవుడ్లో పీక్ రేంజ్ ఫీవర్ క్రియేట్ చేసిన ఎంఎస్ ధోని తమిళ్లో రజనీకాంత్, తెలుగులో రాజమౌళి ప్రమోషన్తో ఇక్కడ కూడా భారీగా పట్టేసేలా ఉన్నాడు. ఆఫ్టర్ ఆల్ 8 వేలు సంపాదించే వాడికి ఎవరు పిల్లనిస్తారు? మహానగరం, ఏసీ రూమ్లో ఉద్యోగం, 25,000 జీతం అంటే వాడి లెవెలే మారిపోద్ది. నువ్వు కాలేజ్లో ప్రపోజ్ చేసినప్పుడు నాకు ఇష్టం లేదని చెప్పేశాను. ఎన్నారా నేను ఓపిక పట్టగలను? పులి వేటాడాలంటే జింక కావాలి. జింక కాలింగ్ పులి.